కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు నా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘములో చేర్పించి మీ నామమును స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించుచున్న ఈ గొప్ప సమయమును బట్టి, తరుణమును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ యొక్క అనాది సంకల్పములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుచున్న మానవాళి కొరకై భూమి మీద సంఘమును ఏర్పరిచి, సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును నేర్పించుటకును, బోధించుటకును, తెలియచేయుటకును తండ్రి నీ బిడలమైన మేమందరము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మీ కృపను చూపిస్తూ మా జీవితాలలో మరి యొక్క నూతనమైన ఆరాధనా దినమును, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినమును విడుదలమైన మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు నైనా నీ బిడ్డలమైన మీ సంరక్షణలో ప్రేమించి పోషించి మీ జీవమునిచ్చి జీవింపచేస్తూ సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యత చేరువన నిబిడలమైన మాకును సకల పరిశుద్ధులకును మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, అనేకులకు లేని ధన్యత మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా నిబిడలమైన మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు. రక్షణానుభవము లేని అనేకులను బట్టి ప్రార్థన చేయొచ్చు. రక్షణార్థమైన జీవితాలు జీవించుటకు తండ్రి సంఘములోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా, మీ కుమారుని ద్వారా మానవాళి కొరకు ఇవ్వబడిన రక్షణను బట్టి తండ్రి మీకు వందనాలు. మానవాళిని పాపముల నుండి విమోచించుట కొరకై కల్వరి శిలువలో ఈ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారు రక్తమును చిందించి, ప్రాణమును అర్పించి, మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు నిత్య జీవమును దయచేటకు తండ్రి మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. అనేకులు క్రీస్తు యొక్క సత్య సువార్తను విని విశ్వసించి మార్పు చెంది వారి వ్యక్తిగత జీవితాలలో క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉంటూ రక్షణలో నడిపింపబడుతూ బాప్తిస్మము ద్వారా సంఘములోనికి చేర్చబడి సంఘములో మీ జ్ఞానమును, మీ నీతిని కనుగొనుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు. నా దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై నడిపింపబడిన నీ ప్రియబిడ్డలైన వారి అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ బిడ్డలు సిద్ధపడుతుండగా తండ్రి త్వరితంగా వారిని మీ సన్నిధానంలోనికి నడిపించమని బ్రతిమాలుకుంటున్నా. కృపగలిగిన దేవా, మీ వాక్యానుసారమైన బోధ యందును, వాక్యానుసారమైన విశ్వాసమందును, వాక్యానుసారమైన రక్షణలోను, వాక్యానుసారమైన నిరీక్షణ యందును మేము స్థిరులైన వారిగా ఉండుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు. నా దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించండి. ఆత్మీయ గీతాలు పాడి, లేఖన భాగాలను చదివి, లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మాకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. అంతేకాదు నైనా మీ లేఖనాల ద్వారా మాకు తెలియపరిచిన రీతిగా ఆరాధనగా కూడుకొని ప్రతి ఆరాధనా దినములో పరిశుద్ధుల కొరకైనటువంటి చందాను పోగు చేయుటకు మీ కృప చూపించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకై ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి. తద్వారా క్రీస్తు యేసు యొక్క మరణమును
సమాధిని పునరుద్ధానమును గూర్చిన సత్యాన్ని మేము తెలుసుకొని ఈ లోకములో మీ క్రిస్తులుగాను సత్య మార్గంలో నడిపింపబడేలాగా మీ కృప చూపించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలో మీరు నాతోనూ చేరువని బిడ్డలతోనూ పరిశుద్ధులతోనూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలతోనూ తండ్రి మీ లేఖనాలను అయినా మాకు తెలియపరిచి మాకు నేర్పించి బోధించమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ జ్ఞానమును మాకు అందించండి తండ్రి. ఈ లోక సంబంధమైన జ్ఞానము కన్నా తండ్రి పర సంబంధమైన మీ జ్ఞానము శ్రేష్టమైనది, అది ఆధ్యాత్మికంగా మమ్మల్ని నడిపించేదిగా ఉంటుందని లేఖనాల ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు వందనా. దయగలిగిన ప్రభువా, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేము బోధించబోతుండగా సమయోచితమైన బోధ యందును గ్రహించు విషయంలో, సమయోచితమైన గ్రహింపు విషయంలో, అర్థం చేసుకునే విషయంలో తండ్రి నీ బిడ్డలకు జ్ఞానమును అందించమని ప్రార్థన చేయించున్నా. అనేకులు అనేక రకాలైనటువంటి వాటిని అడుగుతూ ఉంటున్నారు, కానీ లోకములో మీ జ్ఞానమును అడిగేవారు కొద్దివై ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలైనటువంటి వారందరూ తండ్రి మీ జ్ఞానమును అడిగి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. ఈ సమయంలోనైనా లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మీ కృపచేత మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించండి తండ్రి. మీ పరిశుద్ధతను మా మధ్య కనబరచండి నాయనా. మీ ప్రసన్నతను మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయా, మీ యొక్క కనుదృష్టి మీ బిడ్డలమైన చేరువన్న మా అందరి పైన ఉంచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి. అయా, ఈ ఆరాధన నైనా ఎవరికి ఏ విధమైన ఇబ్బందికరముగాను ఆటంకకరముగాను ఉండకుండా తండ్రి ప్రతి ఒక్క హృదయమును మీ ఆధీనములో ఉంచండి, ప్రతి ఒక్క మనస్సును మీ ఆధీనములో ఉంచండి. దుష్టుడు ఒకవేళ దుష్టుని యొక్క కార్యాలు జరిగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి దుష్టుని యొక్క క్రియలను లయపరచండి, దుష్టుని యొక్క అవిధేయ కార్యాలను నైనా అణిచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. ఈ ప్రాంగణమును ఈ పరిసరాలను మీ ఆధీనములో ఉంచండి తండ్రి. ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించి చేరువచ్చిన నీ బిడలమైన మాకందరికీ మీ సర్వసమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములతో నింపి పంపమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనలను తండ్రి మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం నాయన. మీరు వింటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఆత్మీయ గీతాల పాటల పుస్తకంలో నుండి 8వ పాట నెంబరు 8. అందరం కలిసి తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించే వారిలాగా ఉండాలని ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజు అనుదినం కీర్తింతుము
దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియో అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియో ఆద్యంతరహితుడు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడా అమరుడయున్నవాడు మన దేవుడు అమరుడయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సత్య స్వరూపి సార్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజారుడు పరమందు ఆసీనుడు పూజారుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై భూమి అందు కృప చూపు కరుణా సంపన్నుడు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుచు గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా
38వ గీతం 38వ గీతం. నీతి గలయో యెహోవా స్తుతి మీ ఆత్మతో తర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. నీతి గలయో యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గలయో యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల పొడమియో రవియో జలదియో నదులో గిరులను చక్కగా సదమాలంబగు దైవనామము, సదమాలంబగు దైవనామము సర్వదనుతి చేయును. నీతి గలయో యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు వీడి తలలు, గర్వములు వీడి తలలు వంచుచునోర్విల నుతి చేయన్. నీతి గలయో యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమదూతలు నరులో పొడమిని మొరలో పెట్టుచు దేవుని పరమోనందో నాటి యేసుని, పరమోనందో నాటి యేసుని పాదములో సేవింతును. నీతి గలయో
జ్యోతిమి ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి. నూట 95వ గీతం. 195వ గీతం. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, ముదమర నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు, మరుగైయుందున మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, చెట్టు మీద ఉన్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు, చెట్టు మీదనున్న పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు, చెట్టు క్రిందనున్న నతనీయులను చూచి, చెట్టు క్రిందనున్న నతనీయులను చూచి, కపటము లేని వాడని నిజము పలికినావు, కపటము లేని వాడని నిజము పలికినావు. హృదయాలోచన ఎరిగిన దేవా, కోరిన ప్రభువా, నీదు శిష్య బృందములో ఎవరు గొప్పాయని వాదము కలుగగా గుర్తిరిగితివే. నీదు శిష్య బృందములో ఎవరు గొప్పాయని వాదము కలుగగా గుర్తిరిగితివే. ఉపమాన రీతిగా హెచ్చరించినావు, ఉపమాన రీతిగా హెచ్చరించినావు. ఉన్న లోపమేదో సవరించినావు, ఉన్న లోప
నోటి మాటలు నీకెరుకే ప్రభు, నీదు సన్నిధి వదలి నేనెటు పోదును, నీదు సన్నిధి వదలి నేనెటు పోదును. నిత్య రక్షణకు నీవే కారణభూతుడా, నిత్య రక్షణకు నీవే కారణభూతుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. మంచిదండి, చాలా సంతోషం. దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నా. సిస్టర్ రాలేదా? దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నా. కీర్తనల గ్రంథంలో నుండి 43వ కీర్తన మొదటి వచన భాగం నుండి 5 వచనాలు ఉన్నవి. ఈ యొక్క కీర్తన భాగంలో 5 వచనాలు చదువుకొని అందరం కలిసి మన నోటితో ఉచ్చరించి ప్రార్థన ద్వారా ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క ప్రశస్తమైన వర్తమానపు మాటలు మనమందరం కలిసి ధ్యానించడం. 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వేద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఉదయకాలపు ఆరాధనలో దేవుని పాఠ్య భాగమైనటువంటి లేఖన భాగాన్ని అందరము కలిసి చదివినాము కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీకు కూడా మా శుభాలు తెలియపరుస్తూ మరి దేవుని వాక్య ధ్యానంలోనికి మనము వెళుతున్నప్పుడు ప్రార్థన ద్వారా మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం కనుక మన సమయంలో మన మధ్యలో ఉన్న దేవుని సేవకులుగా పిలువబడుతున్న సహోదరులు
డేవిడ్ రాజు గారు వాక్యం కొరకైనటువంటి ప్రార్థనల్లో నడిపించమని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాము. సకల ఆశీర్వాదాలకు కారణంలో తిరువైన దేవా, స్తోత్రములు 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 తండ్రి. వందనాలు వందనాలు వందనాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు నీకే కలుగునుగా కానీ తండ్రి. నీకే ఆరోపిస్తు తండ్రి. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో నీవే దేవుడు అని, మా పితరుల దేవుడు అని, మా దేవుడు అని తండ్రి. ఎదిగిన అనుభవంతో తండ్రి నీ సన్నిధానానికి వస్తూ నిన్ను ఆరాధించి, నేను గణపరిచి, నేను కొనియాడి, పాటల ద్వారా నేను కీర్తించి, అదేవిధంగా ఈ ఆరాధన పాల్గొనడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రమైనా, ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రమైనా. ఈ తరుణం లేని వారికి ఇంకో తరుణం దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. ఆ విధంగా తండ్రి గడిచిన కాలం అంతయు నువ్వు నీ కన్నగరస్తల కింద కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన బట్టి స్తోత్రమైనా. తండ్రి చిన్న మంద భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నానని తండ్రి వాగ్దానంతో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రమైనా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడ నీ వైపు తండ్రి ముందుకు చూస్తూ సాగిపోటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కాదు యెహోవా కృపా సత్యం అనుసరించి నీ నామమునకే తండ్రి, నీ ఉన్నతమైన నామమునకే తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకే తండ్రి, అతి శ్రేష్టమైన నామమునకే ఎల్లప్పుడూ నిరంతరం స్థుతి కలుగును కాకని ఆరోపిస్తూ తండ్రి ఈ చదివిన లేఖన భాగం బట్టి స్తోత్రం. కీర్తనలు మీరు చదువుకున్నానైనా ఈ ఉదయకాలం తండ్రి మా మధ్యన లేఖన బట్టి స్తోత్రం. నైనా ఈ లేఖన భాగంలో తండ్రి నీ దాసుడు వివరించుండగా తండ్రి మాకు అర్థమవునట్లు నువ్వే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాయన తండ్రి. ఆ విధంగా తండ్రి నీ దాసుని తండ్రి బలపరచుమని, కృప చూపమని ఈ కొద్ది నమ్మకం వేస్తున్నామని ఏడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థనలో నడిపించిన సహోదరులకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. సమయంలో మరి సభ్యులందరూ కూడా మంచి రెస్ట్లో ఉన్నారేమో నాకు అర్థం కాలేదు. ఒక వారం ఉన్నటువంటి సంతోషం రెండవ వారము ఉండదు. ఎందుకనంటే మనుషునికి ఆహ్లాదకరమైనవి ప్రతిదినము దేవుడు చేయలేడు. చేస్తాడా? ఒక దినము సంతోషం ఉంటుంది, ఒక దినము దుఃఖం ఉంటుంది, ఒక దినము శ్రమ ఉంటుంది. అన్నిటినీ మనము సమానంగా దాన్ని తీసుకోవాలి. కానీ సంతోషం వస్తే ఉప్పొంగిపోవటము, శ్రమ వస్తే కృంగిపోవటము, దుఃఖం వస్తే డీలా పడిపోవటం అనేది చేస్తే అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. మరి ముఖ్యంగా మారు మనసు పొందిన వారి యొక్క లక్షణం అంతకన్నా కాదని నేనైతే నమ్ముతున్నాను. కనుక సంవత్సర కాలంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? 52 ఆదివారాలు, 53 లేక 52 ఆదివారాలు ఆరాధనకు రాకుండా మానుకుంటే అలాంటి బిడ్డలు దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండరు అని లేఖనాలు తెలియజేస్తాయి. ఎందుకంటే ఏ రోజు నువ్వు ఆరాధన మానుకున్నా ఆ రోజు నువ్వు దేవునికి దూరమే. అది గమనించండి. పనుల ఒత్తిడి ఉంటుందండి, ప్రతి ఒక్కరికి పనుల ఒత్తిడి ఉంటుంది. నేనైతే ఇవాళ 9:20 దాకా నేను సిద్ధపడేటువంటి పరిస్థితి లేదు నా దగ్గర. 9:20 నువ్వు వచ్చేటప్పటికే, మీరు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉన్నానమ్మా? లేను. కొన్ని పనులను వాయిదా వేసుకొని ఆరాధన ప్రారంభించాను. ఒకవేళ పగలు ఉదయం సరిపోవట్లేదని కొన్ని రాత్రి కాలమే పనులు చేసుకుంటున్నాను. సరే, దేవుని చిత్తం ఏదైతే జరగాలో అదే జరుగుతుంది, కానీ మనం ఆలోచించిన రీతిగా మాత్రం జరగదు. కాబట్టి ఆలోచించండి. ఆరాధన కొరకు ఆబ్సెంట్ కాకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఆబ్సెంట్ అయ్యావా దేవునికి దూరమే, అంతే. ఒకే మాట, రెండో మాట లేదు దానికి.
నువ్వు ఎన్నో చెప్పొచ్చు సాకులు. ఇక్కడ చెబుతావు నేను అడిగితే. నాదేముంది, నేను మీలాంటి వాడిని. నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ఆపకుండా పెట్టాలి. అదే బాధ్యత మీకుందా లేదా? అదే బాధ్యత మీకు ఉండాలా వద్దా? ఉండాలి కదా. కాబట్టి పనుల భారం ఉంటుందండి. పనుల భారం ప్రతి ఒక్కరికి ప్రతిదినము నిత్యము జరిగేవే ఇవి. పగటి కాలమందు పనుల భారం ఉంటుంది, రాత్రి కాలమందు నిద్రా భారం ఉంటుంది కదా. ఇవన్నీ సహజమే మనుషులకి. అయినప్పటికీ మనము ఎవరిని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆరాధనా దినములో తప్పనిసరిగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెయు ద్రాక్ష రసమును మనము పాలు పంపులు పొందాలి. ఇది చేయకపోతే క్రైస్తవ్యం అని అనటానికి అవకాశము ఉండదు. అంటే అనకపోతే మళ్ళీ అంటారా? ఓకే, మంచిది. గడిచిన ఏమంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను అది చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ చెప్తున్నాను. అయినప్పటికీ నేను అనుకుంటాను చెప్పాలి అనుకుంటే ఏదైనా అది మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు, మంచి కాకుండా కూడా తీసుకోవచ్చు. దానికి ఎవరిష్టం వాళ్ళది కదా. నాకైతే ఒకటి మంచి అనిపిస్తుంది, అది మీకు చెడు అనిపించవచ్చు, మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. అది దేవుని వాక్యములో అది అందరికీ మేలు కలిగేదిగానే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయిన ఆదివారం నేనేం చెప్పాను? సంఘములో ఆరాధన ఎలా చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను కదా. ఎన్ని విషయాలు చెప్పాను? దాంట్లో 3 విషయాలే చెప్పాను. క్రైస్తవులమైన వాళ్ళు మనం తప్పకుండా ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సంఘములో కూడి ఆరాధించాలి. ఇంట్లో నువ్వు ఆరాధించడానికి నీకు లేదు, ఎలిజిబుల్ లేదు. నేను ఇంట్లో ఆరాధిస్తానండి, టీవీ మీద చెయ్యి పెట్టి ఆరాధిస్తానండి చెబుతుంటారు కదా. ఏంటా బాబు ఇట్రా మాట రా. ఏంటి ప్రజెంట్ అమ్మా? అదే వచ్చి కూర్చుని వెళ్తున్నాం ఏందని అడుగుతున్నాం, తప్పే ఉంది కదా. దాంట్లో ఆరాధనను కూర్చున్నటువంటి విషయాలను కొన్ని చెప్పుకున్నాం మనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకున్నాం మనం. ఎలాగా దేవుని పిల్లలుగా లేక క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధించాలని మనము లేఖనాల ద్వారా మనము నేర్చుకున్నాం. మరి ఇవాళ కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నప్పుడు పోయిన వారం నేర్చుకున్న వాళ్ళు, పోయిన వారం విన్నవాళ్ళు ఈ వారం రాకపోతే మరి వచ్చే వారం వస్తే ఇదే చెప్పంగా. మళ్ళీ మాస్టర్ గారు స్కూల్కి వెళ్ళే పిల్లాడికి నిన్న ఇద్దరు రాలేదని చెప్పేసి వాడి కోసం మళ్ళా నేను చెప్పిన పాఠం చెబుతాడు తెల్లారి? చెప్పడుగా. మరి అప్పుడు విన్న నలుగురికి అది మళ్ళీ చెబుతున్నాడు ఏంది మాస్టర్ గారు అనుకుంటారు. ఇది కూడా అంతే. బైబిల్ పాఠాలు ఇవి. బైబిల్ పాఠము మనకి నేర్పుతుంది. పాఠం ఇది. బైబిల్ లెసన్ అంటారు దీన్ని. లెసన్ అంటే పాఠం కదా. ఆరాధనకు సంబంధించిన లెసన్ మనం నేర్చుకుంటున్నాం. ఆరాధనకు సంబంధించిన లెసన్ నేర్చుకుంటున్నప్పుడు నిన్న పాఠంలో విన్ని ఇవాళ పాఠం వినకపోతే రేపు పాఠం ఏమర్థమైంది? అర్థం కాదు. అక్కడ దేవుని జ్ఞానాన్ని కోల్పోతాం. సరే, కోల్పోయిన వాళ్ళ దురదృష్టం, వచ్చిన వాళ్ళ అదృష్టంగా భావిస్తాను నేనైతే. మంచిది, చాలా సంతోషం. ఇక్కడ మనం కనుక చూస్తే ఆరాధన అంటే దేవుని ఎడల మనము భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉండటం. మొదటిగా నోటి మాటలు ఇవి. దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉండటం అనేది ఆరాధనలో జరిగేటువంటి కార్యక్రమం. కార్యక్రమం కాదు, కార్యం అంటే అదొక పని. ఆరాధనకు వచ్చామంటే మనం ఏం చేస్తాము? భయంతో ఉంటాము, భక్తితో ఉంటాము, విశ్వాసముతో ఉంటాము. ఇది ఆరాధనలో జరిగేటువంటి ఒక క్రియ. ఈ క్రియ ఎలా ఉండాలి అంటే
ఆరాధించేది ఒక వ్యక్తి, అనేక మంది వ్యక్తుల? అనేక మంది వ్యక్తులు కూడి ఆరాధించేది ఆరాధన కదా. అనేక మంది అంటే ఎంతమంది నుంచి స్టార్ట్ చేయవచ్చు? ఇద్దరు దగ్గర నుండి, ఒకరికన్నా ఎక్కువ. అనేకం అనేటువంటిది ఒకరికన్నా ఎక్కువ అనేది కదా. అంటే ఒక వ్యక్తి ఎక్కడా కూడా కూర్చొని ఆరాధించేటువంటి అవకాశము లేదు బైబిల్ ప్రకారం. ఒకవేళ నువ్వేం చేస్తావు అంటే, ఇంట్లో కూర్చొని నువ్వు దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు, దేవుని వాక్యాన్ని చదవచ్చు, అంతవరకే. ఆరాధించడానికి మాత్రము ఒక్క వ్యక్తిగా నువ్వు ఆరాధించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ మనం గనక పరిశీలన చేస్తే, ఒక మనుష్యుడు సంఘముగా కూడి తన జీవితకాలం అంతయు కూడా ఆరాధించాలి. జీవితకాలం అంతా కూడా ఆరాధించాలి. మరి ఆరాధనా దినం ఉందా లేదా మనకి? ఏదది? ఆదివారం. ఆరాధనా దినము ఒక మనుషుడు జీవితకాలం అంతా ఆరాధనా దినములో ఎక్కడికి పోవాలి? ఎక్కడికి చేర్చబడాలి? సంఘములోనికి చేర్చబడాలి. సంఘములో చేరి సంఘములో ఉన్న వారితో, అనేక మందితో కలిసి దేవుని నామాన్ని మనము ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మ్రొక్కాలి, పూజించాలి. ఇది జీవితకాలం అంతా జరిగే పని. మరి ఇవాళ జరిగిందా మీకు కొంతమందికి? మరి జీవితకాలంలో ఒక దినము దేవుని దగ్గర ఆరాధించేటువంటి స్థితిని మనం ఏమైపోయాం? కోల్పోయాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవునికి ఆత్మీయంగా మనం ఏం అర్పించాలి తెలుసా? బలి అర్పించాలి. ఆత్మీయ బలి. శరీర బలి కాదండు. శరీర బలి అయితే ఇది దిగిపోద్ది కదా. శరీర బలి అయితే ఇది దిగిపోద్ది. ఆత్మీయ బలి అంటే ఆత్మను దేవునికి అర్పించుకోవడం. ప్రతి ఆరాధనలో ఆత్మీయ బలిగా మనము చేయబడాలి. మన ఆత్మను దేవునికి బలిగా ఇచ్చిన రూపంలో మనం ఆరాధించాలి. అది ఆత్మతో ఆరాధించాలి. దాన్ని ఆత్మతో ఆరాధించాలి. మరి ఈ దినము నువ్వు ఆరాధనలో లేవు, సంఘములో కూడుకోలేదు. మరి ఈ దినమున నువ్వు దేవునికి నీ ఆత్మను బలి ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మరి ఇప్పుడు ఆత్మ కొంత కోల్పోతుందా పోదా? కోల్పోద్ది కదా. మరి అది కోల్పోతే నీకు బలహీనత వస్తుందా రాదా? ఏ బలహీనత అది? శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత? ఆత్మీయ బలహీనత. అందుకంటున్నాడు పోస్టులైన పౌలు గారు అంటున్నాడు రోమాపత్రికలో 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టే నేను మీకు చెబుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నానండి ఈ మాటలు. పౌలు గారు అంటున్నాడు, రోమా సంఘములో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా అంటున్నాడు. ఎక్కడుంటారు సహోదరులు? ఎక్కడుంటారండి సహోదరులు? సంఘంలో ఉంటారు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, దేవునికి అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా నువ్వు మార్చుకుంటున్నావు ఇప్పుడు లోకంలో. దేవుని ఆరాధనా పద్ధతిని కూడా ఎలా జరుగుతుందండి ఈ దినాల్లో?
మనుషునికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని ఉపదేశాల కన్నా మానవుని యొక్క కల్పితమైన ఉపదేశాలతోనే జరుగుతుంది దేవుని పని. వాస్తవా కాదది అని అంటే నమ్మలేరు కొంతమంది. అదేంటయ్యా, ఆయన కూడా చేసేది ప్రార్థనే కదయ్యా, ఆయన కూడా చెప్పేది వాక్యమే కదయ్యా, ఆయన కూడా చేసేది ఆరాధనే కదయ్యా. ఇప్పుడు ఆరాధన అనేది శరీరంతో చేసేదా ఆత్మతో చేసేదయ్యా? ఆత్మ బలి అన్నాడు కదా. మరి శరీరంతో చేస్తున్నారు, ఇప్పుడు ఆత్మతో చేస్తున్నారా జనాలందరూ? మరి అది దేవునికి అనుకూలమైన ఆరాధన కాదా? వాక్యమే చెబుతుంది. నేనంటల్లా మాట, నేనంటే నా మీద కొత్తారు కర్రలు తీసుకోవాలి కొడతానికి, లేకపోతే ఇంకొకరిని ఎవరికన్నా అట్ట కాసిన నోట్లోకి పోపించి పంపిస్తుంటారు. కానీ ఇక్కడేముంది? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, దేవునికి అనుకూలమైన ఉండాలి. నీకు అనుకూలమైన దాన్ని బట్టి నువ్వు వస్తున్నావు, నీకు అనుకూలమైన దాన్ని బట్టి నువ్వు సంఘంలోనికి చేర్చబడతావు, నీకు అనుకూలతను బట్టే వస్తున్నావు. దేవునికి ఇష్ట ప్రకారంగా నువ్వు రావట్లా. దేవునికి ఇష్ట ప్రకారంగా వచ్చేవాళ్ళైతే ఈరోజు 6 ఉంటారా? పోయిన వారం ఎంతమంది ఉన్నారు? పోయిన వారం ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు పోయిన వారం. అంటే వాళ్ళకి ఇవాళ అనుకూలం లేదు రావడానికి, ఇవాళ అనుకూలం లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అనుకూలమా దేవునికి అనుకూలమా? వాక్యం చెబుతుంది దేవునికి అనుకూలమునైనా అంటుంది. ఇక్కడ పౌలు గారి ద్వారా మాట్లాడిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఏమని? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా ఏం చేయాలంట? మీ శరీరములను. ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది? శరీరంలో ఉన్నదా బయట ఉందా? ఈ ఆత్మ శరీరంలో ఉందా బయట ఉందా? శరీరంలోనే ఉంది. ఈ శరీరము నుండి ఆత్మ వేరైతే నీకు ఆరాధన ఉందా? నీకు ఇక ఈ శరీరము నుండి ఆత్మ వేరైతే ఇక నీకు ఆరాధన ఉందా? లే. ఎందుకంటే మృతులు దేవుణ్ణి ఆరాధించలేరు, మృతులు దేవుణ్ణి స్తుతించలేరని ఉంది కదా బైబిల్లో. కాబట్టి ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతుంది ఏంటంటే రోమా సంఘములో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము నైనా సజీవ యాగముగా శరీరములంటే ఇక్కడ దేంట్లో అమర్చబడి ఉంది? ఆత్మ శరీరము. మీ శరీరములను దేవునికి అనుకూలమైనటువంటిదిగా చేసుకోవాలి అని అన్నప్పుడు నీ ఇష్టం ఏమైనా ఉంటుంది ఇక్కడ? ఎవరి ఇష్టం ఉంటుంది? మరి ఎవరి ఇష్టం ఇది? దేవుని ఇష్టం. మరి దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు నీ ఆత్మను పరిశుద్ధత కలిగినది గాను, దేవునికి అనుకూలమైనది గాను, సజీవ యాగము గాను నువ్వు ఆరాధిస్తున్నావా? ఇప్పుడు ఇందాక మొదట చెప్పాను ఏమని? క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, లేక రక్షణ పొందిన మనము ఆరాధన అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం ఏమి అర్పించాలి? ఆయనకి మన హృదయమును బలిగా అర్పించాలి. ఒక వ్యక్తి బలిగా అర్పింపబడడం అంటే అది శరీర సంబంధమైన క్రియ, ఆత్మ సంబంధమైన క్రియ. ఆత్మ సంబంధమైన క్రియ, ఆత్మ సంబంధమైన క్రియ జరగాలంటే ఈ శరీరంలో ఆత్మ అమర్చబడి ఉన్నది కనుక ఈ ఆత్మతో, ఈ యొక్క శరీరముతో దేవునికి అనుకూలమునైనా, మనుషునికి అనుకూలం కాదు, లేక నీకు అనుకూలం కాదు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి. దేవుని వాత్సల్యత అంటే ప్రేమ కదండి. దేవుని వాత్సల్యతను బట్టి
మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఒక్కటి. ఇది ఎవరు చదువుతున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు. ఎక్కడ సంఘానికి చదువుతున్నాడు ఈయన? రోమా సంఘానికి చదువుతున్నాడు. రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు యేసు యొక్క సంఘములో మాట్లాడుతున్నాడు ఆయన. అది మీకు ఎలా తెలుసండి అని నాకు ప్రశ్న వేయవచ్చు మీరు కదా, వేయవచ్చు. మొట్టమొదటి వాక్యంలోకి వస్తే ఈ 14 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తు యేసునందున్న నా ప్రియ సహోదరులైనటువంటి సంఘముగా కూడుకున్నటువంటి వారని సంబోధన వస్తూ ఉంటుంది అక్కడక్కడ. రోమా పత్రికలో మొదటి అధ్యాయంలో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. ఎవరండి? అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడిన వాడు పౌలు గారు. పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న, రోమా పట్టణములో ఉన్న దేవుని ప్రియులు అంటే దేవుని యొక్క రక్షణను పొందినవారు, దేవుని ద్వారా రక్షణను పొందినవారు ప్రియులందరికీ, అనగా ఎవరి ప్రియులు? ఎలాంటి ప్రియులు అంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఆదివారం ఎక్కడ ఉండాలండి? ఎలా ఉండాలండి? దేవునికి అనుకూలమైన బోధన చేయాలి. అనుకూలముగా ఉండాలి. అనుకూలంగా నువ్వు మార్చుకోవాలి. నీకు ఇష్టం వచ్చిన విధంగా కాదు. ఇక్కడ చదవబడిన వాక్యములు ఇందాకేముంది? రోమా 12లో మొదటి దాంట్లో దేవునికి అనుకూలమునైన మీ శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. దేవునికి అనుకూలంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆరాధన, నువ్వు మొక్కు, నువ్వు పూజించే పూజ, ఇదంతా ఎవరికి? నీకు అనుకూలంగా ఉండకూడదండి. ఇప్పుడు మనుషులు ఎలా తయారైపోయారంటే ఈ లోకంలో, మరి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనుషులుగా పిలువబడేటువంటి వారు అందరూ కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రతిదీ కూడా. సరే, లోకంలో ఉన్న లోకస్తులు మార్చుకుంటారు, అది వేరు. మరి నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నావు, రక్షణ పొందిన వారిగా ఉన్నావు, క్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు, క్రీస్తులోనికి నువ్వు వచ్చావు. మరి ఇప్పుడు ఎవరిని బట్టి నువ్వు నడుచుకోవాలి ఈ లోకంలో? నిన్ను బట్టే? నిన్ను నడిపించేవాడిని బట్టే ఈ లోకంలో? ఎవరిని బట్టి అంట? దేవునికి అనుకూలమునైనా. ఇలా నాకు అనుకూలించలేదండి. నీకు అనుకూలించేది ఏంది అసలు? నువ్వెవరివి? నీకు ఒక గొప్ప ఉంది ఈ లోకంలో, నీకు ఒక ప్రాచుర్యం ఉంది ఈ లోకంలో, నీకు ఒక ప్రాధాన్యత ఉంది ఈ లోకంలో. యేసు లేకుండా లేదు కదా. మరి లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఈ మాట? అందుకనే మనుషులు కల్పించిన మాటలు దేవోక్తులు కావు కదా, అవుతాయండి. ఇప్పుడు అనుకూలంగా ఉన్నావా నువ్వు దేవునికి? నీ ఆలోచన బట్టి ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో ఒకసారి. తప్పు దొరికిందా? దొరకలేదు. ఇక్కడ దొరికిందా? అనుకూలంగా నువ్వు అనుకూలం ఉంటే వస్తున్నావు, అనుకూలంగా ఉంటే పాడతావు, మైక్ ఇస్తే పాడతావు, లేక ముందు సీట్ ఇస్తే వచ్చి కూర్చుంటావు, లేకపోతే వెనక సీట్ ఉంటే వచ్చే ఆదివారము రా. అది ఏమంటారు దాన్ని? నీ అనుకూలతను బట్టి కాదా ఇది? మరి పౌలు గారు దేవుని చేత శక్తి పొంది దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు రోమా సంఘంలోనికి వచ్చి? సహోదరులారా, మీరు పరిశుద్ధంగా ఉండి దేవునికి అనుకూలమునైనా, అంటే దేవుడు ఆమోదించదగిన రీతిగానే ఉండాలి. నా మాటలు అన్నీ మీరు వింటారండి? నేను ఇక్కడ చెప్పకుండా బయట చెబితే వింటారా?
అవకాశం ఉందా? లేదు. ఇక్కడ చెప్పినయే రేపు బయట చెప్పినవి అంటారు. ఇంకా ఇక్కడ చెప్పే ఎవరి నా మాటలు కాదు కదా, ఎవరి మాటలు ఇవి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు. ఇక్కడ అనుకూలమైన మాటలు రోమా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను నేను బ్రతిమాలుకుంటున్నా. నా పని బ్రతిమాలుకోవటమే. ప్లీజ్ 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 వినండి. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ప్లీజ్ 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 నాకు పెట్టవా, నాకు పెట్టవా, ప్లీజ్ నాకు పెట్టవా, మళ్ళీ నేను నీకు కూడా పెడతాను రేపు. ఆ చిన్నపిల్లలు మాట్లాడుతున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్లీజ్ 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 అంటారు ముందు. వాళ్ళు ప్లీజ్ 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 అనగానే పెట్టాలనిపించుద్దా, పెట్టకూడదు అనిపించుద్దా? ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ప్లీజ్ 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 మీరు అనుకూలంగా మారండి, దేవునికి అనుకూలంగా మీరు రండి అని అడుగుతున్నాడు. పౌలు గారి బిడ్డ పెద్దవాడా? చంటి బిడ్డ పెద్దవాడా? చంటి బిడ్డ అది తేనే నీకు ముద్దు వచ్చిద్దా? చూడండి, బ్రతిమాలుకుంటున్నాడని దేవుని వాచలతో మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాడు. అంతవరకు. తర్వాత ఏముందండి? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి భక్తి సేవ, ఇలాంటి భక్తి, ఇలాంటి రక్షణ, ఇలాంటి మారు మనసు, ఇలాంటి పాప క్షమాపణ, ఇలాంటి సంఘ సభ్యత్వము ఎవరికి అనుకూలమైందంట? దేవునికి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది మీకు మంచిది. మీ ఇష్టం మీకు మంచిది కాదని దీన్ని బట్టి అర్థమవుతుందా? మీ ఇష్టం మీకు మంచిది కాదు. నాకు బాగా స్వీట్ తినాలని ఉంది, నా శరీరంలో ఏముంది? షుగర్ ఉంది. మరి ఇప్పుడు నేను స్వీట్ తినవచ్చా, తినకూడదా? తినకూడదు కదా. అది నాకు యుక్తమా కాదా? నాకు మేలు. అది కాదులేండి, ఏమైద్దిలేండి తింటే అని అంటే ఏమైద్ది? మీటర్ పెరిగింది పైకి, అంతేగా. మరి ఇప్పుడు దేవునికి యుక్తమైనది కాకుండా నువ్వు చేస్తే నీకు పాపం అనే మీటర్ పెరుగుతుందా, పెరగట్లేదా? మరి పాపం అనే మీటర్ పెరగాల, నీకు తగ్గాల? దేవుని దగ్గరకు వచ్చినా కూడా నీ పాప మీటర్ పెరగాల, పూర్తిగా తగ్గించబడాలా? ఎక్కడ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు ఈ పని అన్నావు అనుకోండి, వీళ్ళకి ఏమవుద్ది? కోపాలు వస్తాయి, బాధపడుతుంటారు, ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఆరాధన అనగా ఒక వ్యక్తి యొక్క జీవితం అంతయు దేవునికి ఆత్మీయంగా బలి అర్పించాలి. ఆత్మీయంగా బలి అర్పించాలంటే ఏంటంట? సజీవ యాగముగా. సజీవ యాగముగా. బ్రతుకున్న వాళ్ళమే, చచ్చిన వాళ్ళం కాదు. ఇట్టి సేవ మీకు ఈ లోకంలో యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక. తర్వాత మళ్ళీ మీరు ఈ లోక మర్యాదను పోకపోతే ఏమనుకుంటారండి? అటు పోయి వస్తాలేండి, కాసేపు లేటుగా వస్తాలేండి, ఈ వారం రాలేకపోతున్నాను లేండి, ఏమంటాడు ఇప్పుడైనా దానికి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. గొంగళి పురుగు చూస్తే ఎట్టుండదండి? ఎట్టుండదు? గొంగళి పురుగుని చూస్తే ఎట్టుండదు? కుర్చీ మీద కూర్చోమ్మా, అవకాశం ఉంది, ఖాళీ మీద కూర్చో. గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? గొంగళి పురుగు ఎలా ఉంటుంది చూడటానికి? బొచ్చు పురుగు అంటారే, చెప్పండి. అది చెప్పారా? నాకు వినపడాలి కదా మరి, నేను చెప్పను. ఎలా ఉంటుంది చూడటానికి? శీతలంగా అసహ్యంగా అంటే గర్గురుపాటి గురించి చిన్నపిల్లలు చూపిస్తే వాడికి తెలియక పట్టుకుంటే వాడికి ఒళ్ళంతా దూరం వస్తుంది. దాని నుండి గొప్ప ఒక ఆకర్షవంతమైనటువంటి ఆకర్షణీయంగా కనపడేటువంటిది ఒకటి వస్తుంది. ఏంటిది అది? తెలీదా? బటర్ఫ్లై, సీతాకోక చిలుక. ఇది చూస్తేనేమో నల్లగా, చీదరగా, అంత
హెయిర్స్ తోటి కనపడుతుంది. మరి అది చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది రూపాంతరం చెందిందా లేదా? రూపాంతరం చెందాలంటే అది ఏం చేసింది చెప్పండి? ఆ మూల మీదనో ఈ మూల మీదనో ఈ బుడ్డ వెనకనో ఎక్కడో చోట ఏం చేసింది? కొంత దానిపైన ఉన్నటువంటి ఆ చర్మం అంతటి ఏం చేసింది? ఉండగా చుట్టుకొని అక్కడ గూడు కట్టుకొని ఆ గూట్లో అది ఏం చేస్తుంది? రూపాంతరం చెందింది. రూపాంతరం చెంది వెళ్ళేటప్పుడు ఆ రంగులో ఉంది, అది బయటకు వచ్చేటప్పుడు ఆ రంగు ఉండదు, అందంగా ఉంటుంది. నువ్వు క్రీస్తులో లేనప్పుడు నీ స్వభావం చెడ్డది, నీ హృదయం చెడ్డది. నువ్వు అందగత్తవో అందగాడవో అనుకున్నావు నువ్వు కదా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మరి యవనస్తులు అద్దాలు వదిలిపెట్టరు, ఎదురుగా అద్దాన్ని వదిలిపెట్టరు. సరే పక్కన పెట్టి ఇప్పుడు సౌందర్యంగా కనబడుతుంది ఏంటిది? గొంగళి పురుగు. ఎప్పుడు దాని స్థితిని మార్చుకుంది, దాని జీవన విధానాన్ని మార్చుకుంది, దాని స్టైల్ ఆఫ్ లివింగ్ని మార్చుకుంది కదా. మరి నువ్వు మార్చుకోవా? దాని వైపు చూసి మాత్రం భలే ఉందిరా బటర్ఫ్లై అంటావే. నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, నీకు చేత కాదా? మారుస్తానంటున్నాడు కదా. సజీవ యాగముగా పరిశుద్ధమును ఆయనకు అనుకూలమైనదిగా నిన్ను మార్చుకుంటున్నాను అంటున్నాడు ఆయన. గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చిన దేవుడు పాపిగా నిన్ను పాపము నుండి విడిపింపగలిగే శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి తండ్రి పంపించినాడని నువ్వు గుర్తెరగలేదు ఇప్పటి వరకు. పరిశీలన చేద్దాం. తీతు పత్రికలకు అలాగైతే తీతు పత్రిక 2వ అధ్యాయము 11, 13 వచనాలు. 11 నుంచి 13 వచనాలు. ఏలయనగా ఎవరికండి? ఇందాక రూపాంతరం దేని గురించి చెప్పాను? ఒక కీటకం గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఎవరి గురించి చెబుతున్నాడు? చెబుతుంది ఎవరు ఇప్పుడు కూడా? ఇందాక చెప్పిన ఆయనే. అనుకూలమునైనది పరిశుద్ధముగా ఉండమని చెప్పిన ఆయనే. ఇక్కడ ఏమన్నాడు? ఏలయనగా సమస్త మనుషులకు ఏం కావాలంటే ఇప్పుడు మనుషులకి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఎప్పుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది? దేవుని కృప దేవుని కృప ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది చెప్పండి? పరిశుద్ధమును అనుకూలమునైన స్థితిని నువ్వు కలిగి ఉంటే దేవుని కృప ప్రత్యక్షం. ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇవ్వక నువ్వు తెచ్చుకోగలవా? పొద్దున ఒకడు వచ్చాడు మా అన్నయ్య దగ్గరికి, ఇస్తావా సస్తావా అని చెబుతున్నాడు. ఆయన ఇత్తేనే తీసుకుపోయేది. నేనే ఇవ్వను, వెళ్ళిపోను. కాసేపు వేసుకున్నాడు, పోయాడు. ఆయన ఇవ్వాలండి, ఆయనకు అనుకూలంగా ఉండాలండి నువ్వు, అప్పుడే నీకు ఆయన ఇవ్వగలిగేది. ఆయన ఇవ్వాలి అంటే నువ్వు అనుకూలంగా లేకుండా నేను ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ నేను మనుషుల కార్యాలను బట్టి నేను జరిగిస్తూ మనుషుల పద్ధతులను బట్టి నేను అనుసరిస్తూ ఈ లోకమును బట్టి నేను నడుచుకుంటూ నాకు ఆయన ఇస్తాడంటే నీకు ఆయన ఇచ్చే అందరికి ఇస్తాడు. నీకు కూడా అందరికి ఇచ్చే ఏమేంటి అండి? అందరికి ఇచ్చే ఏమేంటి అండి? గాలి, వెలుతురు, నీరు, వర్షం, ఇవన్నీ అందరికి ఇస్తాడు. కానీ క్రైస్తవునికి ఇచ్చేది అందరికి ఎవడు ఇస్తాడా? ఏది క్రైస్తవునికి ఇచ్చేది? నిత్య జీవం. నిత్య జీవం క్రైస్తవుడి యొక్క గమ్యం ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవం అందరికి ఇవ్వడు, అనుకూలమైన వారికి. ఎవరికి అనుకూలమైన వారికి? ఆయనకు అనుకూలమైన వారికి. వాళ్ళు ఎలాంటి వారంట? పరిశుద్ధమును అనుకూలమునైన దేవుని పిల్లలకు మాత్రమే ఇస్తాడంట.
ఆ అనుకూలమైన, ఆ పరిశుద్ధమైన ఆ ప్రజలే ఎక్కడుంటారు? ఇప్పుడు సంఘములో ఆరాధిస్తూ ఉంటారు. సంఘములో ఆరాధిస్తుంటారు. చూడండి తర్వాత, మనము భక్తిహీనతను, భక్తిహీనులము, భక్తి పరులం కాదు మనం, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకవలెనని మనకు బోధించుచున్నది. ఏంటిది బోధించేది? పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఎలా ఉండాలంట? భక్తితోనూ పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ నీతితోనూ సత్యముతోనూ దేవునికి అనుకూలమైనది. ఎవరికి ఉన్నాయండి ఇవన్నీ? ఎవరికి ఉన్నాయి చెప్పండి? మంచిది. అయితే ఈ లోకంలో ఒక వ్యక్తి జీవితమంతయు మరి దేవునికి బలి అర్పించాలంటే, ఆత్మను బలిగా అర్పించాలంటే ఇవన్నీ ఉంటేనే నువ్వు అర్పించగలవు, లేకపోతే లేదు. నువ్వు ఆరాధనకు వస్తుంటావు, పోతుంటావు. నీకు అనుకూలమైతే వస్తావు, నీకు అనుకూలం కాకపోతే రావు. అందుకేం చేస్తాడో తెలుసు, ఆయన కూడా అనుకూలమైన వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. రైటా రాంగ్? ఇది రైటే కదా. ఆయనకు అనుకూలమైన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు అనుకూలమైన వాళ్ళు ఎవరంటున్నాడు? యథార్థతతోనూ భక్తితోనూ విశ్వాసముతోనూ నీతితోనూ ఆయనకు ఆత్మ బలిగా ఇచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడుంటారు వీళ్ళంతా? ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? సంఘములో ఉండాలి. అలాంటి వాళ్ళ కొరకు సంఘములో ఆరాధన తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఆ నియమాన్ని ఇక్కడ ఏర్పరిచారు. అట్టి ఆరాధన నువ్వు కలిగి ఉండాలి ఆదివారము అని దేవుడు కోరుతున్నాడు. మరి నీ కోరిక ఎక్కడుంది? నీ ఇష్టం. చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను 10వ వచనం నాన్న. యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను. సేవింపబడటం అంటే ఏంటండి? ఆరాధించడం. ఆరాధించడం. సాతానుకు చెప్తున్నాడు, సాతాను నువ్వు వెళ్ళి నా దేవునికి నా ప్రభువుకి నువ్వేం చేయాలి? మ్రొక్కు. ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు మ్రొక్కడం. ఆరాధన అంటే ఏంటి? పూజించడం. ప్రభు అన్న మాట ఏంటంట? నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయన మాత్రమే సేవించుము, సేవింపవలెను. ఆజ్ఞ కాదండి ఇది. సేవింపవలెను, ఆరాధించవలెను. ఆరాధనకి ఇప్పుడు నువ్వు రావటము ఆజ్ఞ, నీ సొంత నిర్ణయమా? తెలుసా ఇది ఆజ్ఞ నీకు ఇంతవరకు? ఇప్పటికి తెలుసా? నేను ఆరాధనకి వెళ్ళాలి, ఇది దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అని నీకు తెలియాలి మొదట. బైబిల్ని మనము అక్కడ క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే దాని భావం మనకు అర్థం కావాలి. అప్పుడు మన జీవితంలో ఒక ఇంచన్న మార్పు అని ప్రారంభమవుతుంది. చూడండి ఏమంటున్నాడు? క్రైస్తవులు ఆరాధించే వ్యక్తి ఎవరై ఉండాలంటున్నాడు? ఇప్పుడు సాతానుకి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు వారు? నీ ప్రభువును నువ్వు నమస్కరించి నువ్వు ఆయనకు మ్రొక్కి ఆయన నువ్వు సేవించమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు, మ్రొక్కమంటున్నాడు. చెబుతుంది ఎవరికి? సాతాను. చెబుతుంది ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ప్రభు చెప్పిన మాట వింటున్నావా? నువ్వు తండ్రిని ఆరాధిస్తున్నావా?
ఏం చేస్తున్నావు? ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు మనము? ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరి ద్వారా ఆరాధించాలి? ఎలాంటి ఆరాధన? నీకు ఇష్టమైందా? ఆయనకి ఇష్టమైందా? ఆయనకు అనుకూలమైన ఆరాధన. ఆయనకు అనుకూలమైన ఆరాధన నీ పుస్తకంలో ఉందా? ఆయన పుస్తకంలో ఉందా? ఆయన పుస్తకం ఏంటిది? బైబిల్. నీ పుస్తకం ఏంటి? మనుషులు చెప్పిన మాట అనుకో. దేవుని గ్రంథంలో ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం ఆరాధించు కదా. ఇప్పుడు క్రైస్తవుని యొక్క ఆరాధన ఒక వ్యక్తి దేవునికి చేసేటువంటి ఆరాధన, అది అనుకూలమై ఉండాలి. ఇప్పుడు దానిలో విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 57వ వచనం. 6వ అధ్యాయము 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా. ఏడుదండి ఆయన తినమంటున్నాడు. ఇక్కడ అసలు నిజంగా ఆయన తినమంటున్నాడు. ఏంటిదండి? ఏంటంటారు ఆరాధనలో? నన్ను తినువాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆరాధనలో ఏం చేయాలి? నువ్వు రొట్టె విరవాలి. రూలా కాదు ఇది. ఆరాధనలో రొట్టె లేదు. ఇప్పుడు ఆయనకు అనుకూలమైందా కాదా? ఇది అనుకూలమైంది కాదు. ఇప్పుడు అనేక మంది ఆదివారము ఆరాధనలో రొట్టెయు ద్రాక్ష రసము లేకపోతే అది ఆయనకు అనుకూలమైనది ఆరాధన కాదా? అది లేకపోతే ఆయనకు అనుకూలమైన ఆరాధన కాదా? ఆయనకు అనుకూలమైంది కాదు. ఇప్పుడు ఎవరి సిద్ధాంతం అది? ఇది ఎవరి కార్యం? ఇది మరి ఇది లేకపోతే ఎవరి కార్యాలు అవుతాయి? మనుషుల కార్యాలు అవుతాయి కదా. ఇప్పుడు నువ్వు ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావు, మనుషులు చెప్పినట్టు ఆరాధించడానికి వెళ్తున్నావు నువ్వు? చూడండి ఏమంటాడు అక్కడ. ఎంతయ్యా? జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. యేసుప్రభుని లోకానికి పంపించింది ఎవరు? మనుష్య కుమారునిగా తండ్రి అయిన దేవుడు. కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే, అంటే యేసు జీవించినట్టుగా నన్ను తినువాడును, ఆయన శరీరమును తినువాడును అనగానే రొట్టెను తీసుకుని వాడును నా మూలముగా జీవించును. నేను జీవించుట ఎవరి మూలంగా? ఇప్పుడు నేను జీవిస్తున్నానంటే ఎవరి మూలంగా జీవిస్తున్నాను? నేనైతే క్రీస్తు మూలంగానే జీవిస్తున్నాను. 100%. క్రీస్తు లేకపోతే నా బ్రతుకు లేదు, నా ఉనికి లేదు భూమి మీద. కాబట్టి ప్రియ దేవుని జీవము గల దేవుణ్ణి క్రైస్తవులు ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధించాల్సింది జీవము గల దేవుణ్ణి క్రైస్తవులు ఆరాధించాలి. ఇప్పుడు వ్యక్తులను ఆరాధిస్తున్నారు, వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. నా మూలముగా జీవించు, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారమే పితరుల కాలంలో ఏం తిన్నారు? వాళ్ళు మన్నాను తిన్నారు. ఆ మన్నానే ఇప్పుడు ఈ ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనది. అయితే ఇప్పుడు అది మన్నానా నీ కొరకు నా కొరకు బలియాగం అర్పించినటువంటి
బలి పశువు యొక్క శరీరమా? పంపబడిన మన్నానా అది ఈ లోకములోకి వచ్చినటువంటి శరీరధారి అనే క్రీస్తు ప్రభు యొక్క శరీరమా? మన్నాను అనుకుంటున్నారు ఇప్పుడు దాన్ని. అదే మన్నా పాత్ర అంటున్నారు దాన్ని ఇప్పుడు. ఈ దీనికి కర్త ఎవరు? ఈ పాత్రకు ఈ ప్లేటుకు కర్త ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. మన్నాకి కర్త ఎవరు? తండ్రి అనే దేవుడు. తేడా లేదా ఇద్దరికి? ఉందా లేదా? చూడండి అక్కడ ఉన్న మాట ఇంకా చూద్దాం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిరియు చనిపోయినట్టు కాదు. ఇది అసలు విషయం. వాళ్ళు చనిపోయారు, మన్నా తిరిగి కూడా చనిపోయారు. మరి ఇప్పుడు ఇది దీన్ని మనం తింటే మనం చనిపోతామా? చనిపోవా? ఎందుకని? ఇప్పుడు ఏ శరీరము? ఇక్కడ చెబుతున్న శరీరం గురించా ఆత్మ గురించా? ఆత్మ బలిని గురించి. ఇప్పుడు ఆత్మకు చావుందా? లేదు. ఎవరి ద్వారా ఈ ఆత్మ మరలా తిరిగి దేవుని వద్దకు వెళుతుంది? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. ప్రభు అంటే క్రీస్తు అంటే కదా, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును ఎక్కిపోలేడు. మరి ఇప్పుడు నువ్వు మన్నా తింటావా, ఆయన శరీరం తింటావా? మన్నా తిన్న వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయారు. ఇప్పుడు ఆ మన్నా తిన్న వాళ్ళు కూడా ప్రభు రాకడలో లేపబడాలి. ఇది అసలు విషయం. పాత నిబంధన కాలములో చనిపోయినటువంటి ప్రవక్తలను, పరిశుద్ధులను అందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు అందరూ కూడా ఎవరి ద్వారా ఇప్పుడు లేపబడాలి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. అదే మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా అందరూ లేపబడాలి. ఇక్కడ చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నాకు ఒక పాస్టర్ గారు, ఒక ఆయన సహోదరుడిగా స్నేహంగా ఉండేవాడు అవనిగడ్డలో. ఆయన అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులు అంటే పరలోకంలో ఉన్నారంట. పరలోకంలో ఎవరెవరు ఉన్నారయ్యా? పరలోకంలో ఎవరెవరు ఉన్నారు చెప్పాను, విన్నాను. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, దేవదూత. ఇంకెవరు ఉన్నారా మనుషులు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? మరి అది ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉంది? పరదేశం. యేసు ప్రభు వారు చెప్తారు మీకు, అది కూడా చెప్తారు, ఎక్కడో చెప్తారు. అది ఎక్కడో పరలోకంలో ఉందనుకుంటున్నారు జనము, అది కూడా పరలోకంలో ఉందనుకుంటున్నారు. ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఇరువురు పక్క పక్క ఉన్నారుగా, ఇద్దరు వ్యక్తులు అటవాడు ఇటవాడు. వాడితోటి ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని అంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా. ఎక్కడ? పరలోకంలోనూ పరదేశంలో. పరదేశానికి పరలోకానికి తేడా ఉందా? ఉందా? యేసు ప్రభు పరదేశం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులు ఉండే స్థలం అని. మృతుల లోకంలో 2 భాగాలు ఉన్నాయని చెప్పాను నేను. లూకాసు వార్తలోకి వస్తే అది తెలుస్తుంది. మృతుల లోకంలో 2 భాగాలు. ఒకటి నెమ్మది పొందే స్థలము, రెండవది యాతన పొందే స్థలం. ఆ నెమ్మది పొందే స్థలములోనికి ప్రభువు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృతుల లోకము ఆయన నిలువరియలేక పోవడం వల్ల ఆయన తిరిగి లేపబడ్డాడు. అది పరదేశు, పరలోకం కాదు. అది జనానికి తెలియదు. తెలిసిన చెప్పరు. ఇదే పరలోకం చూస్తారు. వీళ్ళకి వీళ్ళు నమ్మేస్తారు. మరి మృతుల లోకానికి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఎవరు చెప్పారు? ప్రభువేగా చెప్పింది. పక్కనుండే దొంగతోటి చెప్పాడు కదా, వాడు మారు మనసు పొందాడు కదా సిలువలో ఉండి. రెండో వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదయ్యా, నువ్వు దిగిరాయ్యా, నువ్వు చాలా మందికి చేసావు కదయ్యా, అది చేసావు ఇది చేసావు. ఆయన ఏం చేస్తున్నాడు? పొడుస్తున్నాడు. ఇంకా పక్కనుండి ఆవిడ ఏమంటున్నాడు? రే దుర్మార్గుడా, నువ్వు నేను చేసిన పాపాలు ఆయన చెయ్యలేదురా, ఆయన దేవుని కుమారుడు, ఆయన అంటున్నావురా, నీవు ఇంకా శిక్షను అనుభవిస్తా కూడా నీకు జ్ఞానం లేదు అంటున్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఇతను. అంటే ఇతనిలో అప్పటికేమొచ్చేసింది? 2వ వాటిలో పరివర్తన వచ్చేసింది, రూపాంతరం చెందాడు.
ఇప్పుడు సిలువలోకి వెళ్ళడంతో ఏమైపోయింది తెలుసా? పాపపు జీవితం అంతా ఏమైంది? మారిపోయింది, రూపాంతరం చెందేశాడు. ఇప్పుడు కళంకం వచ్చేసింది అతను. మంచి కళగలిగిన వారుగా ఉంటున్నాడు. ప్రభుత్వం అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అసలు పాయింట్. నీవు చూడండి, వినండి జాగ్రత్తగా, నా వైపు చూస్తూ వినండి మాట. నీవు దొంగ అంటున్నాడు యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు ప్రభువు క్రీస్తు బ్రతుకున్నాడా లేదా? అప్పటికి బ్రతుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఒక రాజ్యంతో రాబోతున్నాడు. ఇప్పుడు రాబోతున్నాడా? వచ్చాడా? ఇదే మరి బాధ, ఇదే బాధ. ఆయన రాజ్యమును తెచ్చాడు. నీ రాజ్యముతో నువ్వు రాబోతున్నప్పుడు, ఇది ఎప్పుడు పలికిన మాట? ఇది శిలవలో మరణమునకు ముందు మాట్లాడిన మాట. ఇది యేసుతో మాట్లాడుతున్నాడు దొంగ. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్నును జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి శిలువలో మరణించి సమాధి చేయబడేదాకా ఆయన రాజ్యము రాలేదు. ఎప్పుడు వచ్చినట్టు మన రాజ్యం? ఇప్పుడు ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు జనం. ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జనం. అది చెప్పలే బైబిల్లో. అది చెబితే శిలువపై ఉన్న దొంగ, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఈయన రాజ్యమునకు సంఘం మీద ఆయన పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించాడు? ఎక్కడికి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అప్పుడు సరిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు, 49 దినాలు అనేక మందికి కనిపించాడు, ప్రత్యక్షపరచుకున్నాడు తను తాను. ఆయన 50వ దినమున, పెంతుకోస్తు దినమున కదా ఆరోహణ అవుతున్నప్పుడు అప్పుడు మాటను శిలువలో ఉన్న దొంగ మాట్లాడాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఆకాశంలోకి ఎక్కిపోయాడు. మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. పరిశుద్ధాత్మను కుమ్మరించారు. ఆయన రాజ్యము ఎలా వచ్చింది? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించారు. ఇప్పుడు భూమి మీద ఆయన రాజ్యం ఉందా లేదా? మరి ఇంకా రాజ్యం రావాలంటున్నారు. దేనికి అందరూ ఇంకా రాజ్యం రావాలంటున్నారు? ఒక ఆయన పాట వస్తాడు నా దేవుడు రాజ్యం తెస్తావని అన్నాడు అని అంటున్నాడు కదా. ఇంకా రాజ్యం తేవాలంట. ఇప్పుడు వీళ్ళకుండా రాజ్యాలు చాలా, ఇంకా తేవాలంట. ఆయన వచ్చాడు, రాజ్యమును తెచ్చాడు, ఆ రాజ్యమును మనకిచ్చాడు. ఆయన వెళ్ళాడు. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేయాలి. ఇక్కడ నుంచి ఈ సంఘం ఎత్తబడడం కోసం ఆయన మరలా మధ్యాకాశమునకు రానాడు. అదేనా బైబిల్లో ఉంది. ఇంక వేరు కొండయ్యా ప్రకటన గ్రంథంలోకి వెళ్తారు, ఏ చెబుతున్నారు జనం. సరే చెప్పుకొని వెళ్ళి వాళ్ళ బాధలకు పడతారు, మనకి మిగలే. కానీ జీవము గల దేవుణ్ణి క్రైస్తవులు ఆరాధించాలి. 1 తిమోతి పత్రికలో కొంత 1 తిమోతి పత్రిక ఇవన్నీ ఒక్కరోజుకి అర్థమయ్యేవి కాదులేండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా, విశ్వాసులకు రక్షకుడు ఎవరైనా? రక్షకుడును మరి విశేషము గల విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచిన వారము ఉంచి ఉన్నాము.